మండపాలు హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వినాయక మండపాలకు ఫ్రీ కరెంట్ ఉచిత విద్యుత్ ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన అదేవిధంగా గణేష్ ఉత్సవ సమితి పక్షాన రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి గారికి, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి హైదరాబాద్ జంట నగరాల వినాయక మండపాల యొక్క వారి విజ్ఞప్తి మేరకు ఎక్కడెక్కడైతే వినాయక మండపాలు ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్కరికి 11 రోజుల పాటు వినాయక మండపాలకి ఉపయోగించే విద్యుత్ని అన్నింటినీ కూడా ఉచితంగా ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన అదేవిధంగా గణేష్ మండపాలు నిర్వహించే నిర్వాహకుల పక్షాన ముఖ్యంగా కొంతమంది జఫాగాన్లు, కొంతమంది ఉల్ఫాగాన్లు, కొంతమంది తలమాసిన బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టేసి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఆ కిషాంగానికి షాక్ తగిలిందా లేకుంటే ఆ కిష్టి గారికి ఏమైంది? నీ పక్కన ఉన్నటువంటి కుమార్ కానీ కృష్ణ ప్రసాద్ అందరూ నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, అన్న మా కిషాంగానికి పిచ్చెక్కింది, పొద్దున్నలోగానే కేటీఆర్ గారిని జోక్తుని చెప్పి. ఇది నేనంటున్న మాట కాదు, నీ పక్కన ఉన్నటువంటి నీ అనుచరులు ఓ ప్రెస్ మీట్లో కూర్చో అంటున్నాడు ఏమని, తిరుపతి రెడ్డి గారిని, కొండలరెడ్డి గారిని, కిషన్ రెడ్డి గారిని కోస్తే డబ్బులు వస్తాయంట. అరే కిష్టిగా అది పక్కన పెట్టు, 10 సంవత్సరాలు అక్రమంగా సంపాదించిన డబ్బు నువ్వు ఎవరైతే భజన చేస్తున్నావో కేటీఆర్ వారి యొక్క సమీప బంధువు జోగినిపల్లి సంతోష్ రావుని కోసి వస్తాయి. జోగినపల్లి సంతోష్ రావుని పోయి నువ్వు ఎన్ని ముక్కల్లో కోస్తావో కోసుకో క్రిషాంత్, అప్పుడు వస్తే 10 ఏళ్ళు వారి దిగమింగిన సొమ్మంతా. పిచ్చి మాటలు మాట్లాడతావు, పిచ్చి వేషాలు వేస్తావు. నువ్వెంత, నీ బతికెంత, నీ లెక్క ఎంత, నీ పత్రం ఎంత, అసలు నీ స్థాయి ఏంది? అటు బాబు మోహన్కి ఇటు బ్రహ్మానికి మధ్యలో ఉంటావు నువ్వు. నీ లెక్కేంద్రా బాబు? జబర్దస్త్లో ప్రోగ్రాం చేసుకొని కొంతమంది స్టార్లు అయిపోయినారు యాక్టర్స్, వారికి తగ్గకుండా యాక్ట్ చేస్తున్నావు. నువ్వు చెయ్యి, మంచిదే. కానీ రేవంత్ రెడ్డి గారి కుటుంబం దగ్గరకు వచ్చి చిల్లర మల్లరగా మాట్లాడితే కిష్టిగా నీ వీపు ఎర్రగా అయిపోతుంది బాబు. నీ చెంపలు చల్ల 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 పలుగుతాయి. నువ్వు భజన చేయి, నీ కేటీఆర్కి భజన చేయి, నువ్వు హరీష్ రావుకి భజన చేయి, నువ్వు పూజించే మీ కేసీఆర్ భజన చేసుకో. కానీ రేవంత్ రెడ్డి గారి కుటుంబం గురించి చిల్లర మల్లరగా మాట్లాడితే తమ్ముడు కిషాన్ ఇక నెక్స్ట్ టైం నీకు చెప్పడం ఉండదు, ఇక చేతల్నే ఉంటుంది అంతా. నీకు సలహా ఇస్తున్నా, పోయి కూర్చో, కేటీఆర్ దగ్గర కూర్చో. ఆ హ్యాపీగా ఉంటారు సంతోష్ రావుని కింది నుంచి పైదాకా పోయి మాజీ రాజ్యసభ సభ్యుడు, కేసీఆర్ సమీప కుటుంబ బంధువు, కేసీఆర్కి బినామీగా షాడో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జోగినపల్లి సంతోష్ రావుని కింది నుంచి పైదాకా కోసుకో. అప్పుడు తెలుస్తుంది ఎన్ని వస్తాయా, ఏ విధంగా వస్తాయా అని చెప్పి. చిల్లరగా మాట్లాడతావు. అంత బలుపా, అంత కండ కవరం మనకొచ్చింది. ఏం పోషణమని చెప్పి
నీ స్థాయి అని తెలుసా అసలు? మా గాంధీ భవన్లో పల్లీలు అమ్ముకునే వ్యక్తికి స్థాయి కాదు ఇది. మా గాంధీ భవన్లో ముగ్గురు అమ్ముతారు, పల్లీలు అమ్ముతారు. వాళ్ళకన్నా చిన్న స్థాయి ఇది. నువ్వా మాట్లాడుతున్నావు? తమ్ముడు కిషాన్, నోరు అదుపులో పొదుపులో పెట్టుకో. చిల్లర మల్లరగా మాట్లాడితే దవడపళ్ళు రాలుతాయి. నీ దవడపళ్ళు మంచిగా ఉండాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కానీ, వారి కుటుంబం గురించి కానీ, కాంగ్రెస్ పార్టీ గారి గురించి కానీ మాట్లాడితే మీ 2 దవడపళ్ళు రాలుతాయి. ఏ కిష్టిగా అర్థమైందా? నీ 2 దవడపళ్ళు రాలుతాయి రేవంత్ రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడితే. ఒక లెక్క ఉంటుంది. కద్దరేసుకొని కూర్చొని నేను మాట్లాడితే టీవీలో వస్తా, ఫేస్బుక్లో వస్తా, ట్విట్టర్లో మ్యూజిక్ వస్తాయి అంటే మాట్లాడు. కేసీఆర్ గురించి మాట్లాడు, కేటీఆర్ గురించి మాట్లాడు, మీ హరీష్ రావు గురించి మాట్లాడు, వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడు. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీసినటువంటి అలాంటి వారి యొక్క కుటుంబం గురించి మాట్లాడు. అందరు తెలంగాణ వింటారు. 18 నెలల కాంగ్రెస్ పాలనలో చిల్లర మల్లరగా మాట్లాడితే చెప్పాం కదా, నీ 2 దవడపళ్ళు రాలుతాయి. ధన్యవాదాలు. ఎవరు? ఈయనకైనా రామచంద్రరావు గారు, మీరు ఎన్నికల్లో పోటీ చేశారు, 2 సార్లు 3 సార్లు చేశారు, పోటీ చేశారు. అప్పుడు మీకు డిపాజిట్ వచ్చిందా? మల్కాజ్గిరి అనుకుంటా పోటీ చేసిన ఆయన, ఎమ్మెల్యే పోటీ చేసిండు, ఎంపీ పోటీ చేసిండు. ఏమైంది? డిపాజిట్ డిస్కా అయింది. ఇక డిపాజిట్ డిస్కా అయినటువంటి రామచంద్రరావు కూడా మాట్లాడితే మనమే మాట్లాడతాం. శ్రీనివాస్ గారు చెప్పండి. ఆయన మమ్మీయో డాడీయో డమ్మీయో అది మీకే తెలుసు. కాబట్టి ఇంత వ్యవస్థలో రామచంద్రరావు గారి గురించి మాట్లాడమంటే ఇక అది డిఫరెంట్. అంతే, అది జబర్దస్త్ షోలా ఉంటుంది. ఆ జబర్దస్త్ షోని మనము నైట్ 9:30కి చూడాలి, పొద్దున మనం చూడలేము. కాబట్టి మనము 9 to 9:30 కూర్చొని రామచంద్రరావు గురించి మాట్లాడితే ఓ డిఫరెంట్గా మనకు అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మాట్లాడి దినం మొత్తము నన్ను మీరు నవ్వించాలనుకుంటుర్రా? అవునండి శ్రీనివాస్ గారు? కాదండి, ఇప్పుడు రామచంద్రరావు గారి గురించి మాట్లాడి నాకు డే మొత్తం నవ్వాలనిపిస్తుందా మీకేమన్నా? చెప్పండి. కాబట్టి నేను ఏమంటున్నా, అవును నేను కాదంటలేనే. ఆయన అనగా నేను మమ్మీనో డమ్మీనో డాడీనో అని అన్నాడు కదా, అట్లా అంటారు అట్లా ఎవరన్నా? చెప్పండి. కాబట్టి జబర్దస్త్ షో నైట్ 9:30కి వస్తుంది. కాబట్టి ఆ సమయం గురించి మాట్లాడతాం రామచంద్రరావు గారి గురించి. కాబట్టి మాట్లాడి ఈ ప్రెస్ మీట్ యొక్క సంస్థని, ఒక వ్యవస్థని ఇబ్బంది కాకుండా. శ్రీనివాస్ గారు అర్థమైందా? రామచంద్రరావు గారు అంత స్థాయిలో ఆయన కామెడీగా ఆయన మాటలు కానీ చాలా బాగుంటాయి. కాబట్టి నైట్ 9:30 షో బాగుంటుంది.